హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన టాస్క్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. హౌస్లో చీఫ్ కంటెండర్కి సంబంధించిన టాస్క్ అయితే జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ లో ప్రేరణ టీషర్ట్ అయితే వస్తుంది. ప్రేరణ టీషర్ట్ చినిగిపోవడం వల్ల రేస్ నుంచి అవుట్ అయిపోతుంది. సెకండ్ రౌండ్ లో గౌతమ్ కృష్ణ రేస్ నుంచి అవుట్ అయిపోతాడు. థర్డ్ రౌండ్ లో అవినాష్ అవుట్ అయిపోతాడు. ఫోర్త్ రౌండ్ లో నబీల్ అయితే అవుట్ అవుతాడు. టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్, యష్ వీళ్ళు నలుగురు అయితే టీషర్ట్స్ కాపాడుకుంటారు. ఇక లాస్ట్ లో రోహిణి, నిఖిల్ ఇద్దరు మిగులుతారు. వీళ్ళిద్దరికి హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా రోహిణి అయితే చీఫ్ కంటెండర్ అవుతుంది. 5గురు అయితే చీఫ్ కంటెండర్స్ అయ్యారు. రోహిణి, టేస్టీ తేజ, అవినాష్, యష్మి, విష్ణుప్రియ. సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. రోహిణి కొత్త మెగా చీఫ్ అయింది అని. ఇంకా టాస్క్ అయితే జరుగుతుంది. మెగా చీఫ్ అయితే ఇంకా ఎవరు అవ్వలేదు. మెగా చీఫ్ అప్డేట్ రాగానే వీడియో అయితే చేస్తాను. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 31% ఓటింగ్ తో. నిఖిల్ కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు 29% ఓటింగ్ తో. నబీల్ కి, నిఖిల్ కి ఖచ్చితంగా టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. అఫీషియల్ లో కూడా ఇదే కంటిన్యూ అయితే అవుతుంది. థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్ తో. ప్రేరణ ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయిందనే చెప్పాలి. తన మాటల వల్ల మెగా చీఫ్ అయినప్పుడు కొంచెం రూడ్ గా బిహేవ్ చేయడం వల్ల తనకున్న ఓట్ బ్యాంక్ నైతే పోగొట్టుకుంది. ఫోర్త్ ప్లేస్ లో యష్మి ఉంది 12% ఓటింగ్ తో. యష్మికి ఈ వారం డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి. ఇక లాస్ట్ లో 5th ప్లేస్ లో పృథ్వీ ఉన్నాడు 11% ఓటింగ్ తో. పృథ్వీకి, యష్మికి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది ఈ వారం. ఒకవేళ గనక డబుల్ ఎలిమినేషన్ జరిగితే పృథ్వీ, యష్మి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పృథ్వీకి కన్నడ నుంచి ఓటింగ్ అయితే ఎక్కువగా పడుతుంది. చూడాలి మరి ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ అవుతాడా, యష్మి ఎలిమినేట్ అవుతుందా అనేది. వీళ్ళిద్దరూ చీఫ్ కంటెండర్స్ కూడా అయ్యారు. బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. మీరెవరిని టాప్ 5లో చూడాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.